అత్తమామలు ఉన్నారే ఎంత వేగంగా కోడల మీద నిందేద్దామా అని చూస్తూ ఉంటారు. ఈరోజు పొద్దున్నే మామి ఫోన్ చేసి, అమ్మ పుష్ప గణేష్ ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ చేయట్లేదు 3 రోజుల నుంచి, ఏమైంది అని అంటే ఏమో తెలియదు మామయ్య, చెప్పాను ఫోన్ చేయగాని మాట్లాడు, అమ్మ నాన్న అడుగుతున్నారు అని చెప్పాను. అయినా సరే మరి చేయలేదంటే డ్యూటీలో ఉండిపోయాడేమో అని చెప్పాను. మా మామి అంటున్నారు, ఏమో నువ్వు మా మీద అలిగినట్టు ఉన్నావు, అందుకే ఆడికి ఫోన్ చేయొద్దని చెప్పేసావు గల, ఆడు అందుకే ఫోన్ చేయట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అనేసి అయితే అంటున్నారు. అక్కడ నేను నవ్వాలా సీరియస్ అవ్వాలా ఏం అర్థం కాలేదు. అయినా వాళ్ళ కొడుకులకి చెప్పాల్సినంత అవసరం మనకి ఏముందండి. అంటే ఇమిటేషన్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళే, అంటే కోడలు వద్దని చెప్పింది అందుకే చేయడం మానేశాడు అని చెప్పి. కానీ ఇక్కడ అసలు దొంగలు ఎవరంటే మన హస్బెండ్స్ అనమాట. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర మనల్ని అయితే మాత్రం ఇంకా బ్యాడ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళల్లో నాలే మళ్ళీ మాట్లాడేసుకుంటారు. అలాగే భార్య కూడా భర్తకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదండి. మీ అమ్మ వాళ్ళతో మాట్లాడొద్దు, మీ ఇలా సిస్టర్స్ వాళ్ళతో వీళ్ళతో ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి. వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల, మనం చెప్పిన వెంబట వినడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళే చేస్తారు కదా. ఇంకా మధ్యలో మనము ఇంకా రాయబారాలన్నమాట, నువ్వే చెయ్యొద్దని చెప్పావు కదా అందుకే చేయడం మానేశాడని చెప్పి. ఇలాంటివి చిన్న చిన్నవి అత్తమామ అన్నా సరే టేక్ ఈజీ తీస్తే ఓకే పర్వాలేదు, కొంచెం మనం సీరియస్ తీసుకున్నామంటే అవే చిన్న చిన్న గొడవలు అనమాట. ఈ వీడియో పర్పస్ వచ్చి నిన్నంతా జాగరంలో ఉన్నాం కదండి, ఇంక 1 గంట టైం వరకు ఉన్న పొద్దున్న లేచాను, మొత్తం కాలు చేతులు అస్సలు ఓపుకంటూ ఏమీ లేదు. సరే ఏమైనా తాగుదామని చెప్పి ఫ్రిడ్జ్లో క్యారెట్ బీట్రూట్ ఉందనమాట, తెచ్చి వారం రోజులు అవుతుంది. మా ఆయన ఎప్పుడు అంటాడు, తెచ్చిన రోజే దాన్ని ముడతావు, తర్వాత ఫ్రిడ్జ్లో పడేసిన తర్వాత అదే మూలంతో నీకు అనవసరమని. అయినా సరే ఈ రోజు గుర్తొచ్చింది కాబట్టి హ్యాపీగా జ్యూస్ చేసుకుని అయితే తాగేసాను. అదేటక్క ఉత్త వాటర్ అయితే జ్యూస్ అయిపోయిందా అని మీరు అనుకోవచ్చు, కానీ నాకు పాలు అంత తిరిగి నచ్చవు, ఇంకా వాటర్ వేస్తాను. ఇది ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అందులో ఐస్ ఇంకా క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకున్నా సరే మంచి టేస్ట్ అయితే బాగుంటుంది. అయినా సరే మంచిగా ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగేసాను. అబ్బాయి ఎంత రిలీఫ్ అనిపించిందో. ఇంకా మనకు అసలే పీసీఓడి ఉంది, కొంచెం దానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి మంచిగా జ్యూస్ అయితే చేసి తాగేసాను అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎవరైనా సరే మంచిగా బీట్రూట్ అయితే మాత్రం జ్యూస్ చేసుకొని మార్నింగ్ 1 గ్లాసు ఈవినింగ్ 1 గ్లాస్ తాగండి. కొంచెం రైస్లు అవి ఇవి కొంచెం తగ్గిస్తే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఫస్ట్ నేను కూడా అలానే చేసి ఇప్పుడైతే నా బాడీ అయితే ఎంత ఫ్రీ అనిపించిందో.